అందరికీ నమస్కారం అండి. ఈరోజు చికెన్ బిర్యానీ నాన్ వెజ్ స్పెషల్‌లో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. చికెన్ శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి. ఒక పిడికెడు పచ్చిమిర్చి అండి. అంటే ఒక 12-15 వస్తాయి. తర్వాత అలాగనే పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా. అంటే 10 రూపీస్‌కి మనకి ఎంత వస్తుందో అది క్వాంటిటీ అన్నమాట. కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు. ఇలా దాన్ని శుభ్రం చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, ఈ మూడింటిని కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి కంప్లీట్గా. తర్వాత చూడండి అలా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్, చికెన్ బిర్యానీకి అసలు మనకి చికెన్ కర్రీకి పట్టినంత ఆయిల్ కూడా పట్టదండి. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. మనకి పెరుగు అవి ఉంటాయి కాబట్టి ఏం అవసరం లేదు పెద్దగా. కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ గీ అండి, నెయ్యి. ఇక్కడ గేదెదే తీసుకున్నాను నేను. ఒక కేజీ చికెన్ తీసుకున్నా అండి. విత్ స్కిన్ తీసుకున్నా అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే విన్నాను స్కిన్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయని చెప్పేసి విన్నాను. అందుకనే స్కిన్తో తీసుకురమ్మన్నాను. నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది. పసుపును మనము సాల్ట్ వేసుకుని కడిగితే బాగుంటుంది. ఒక 300 గ్రామ్స్ పెరుగు యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా యాడ్ చేశాను. మనం బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడే ఇది కలిపి పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూను గరం మసాలా అండి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2.5 స్పూన్స్ సాల్ట్ ఇక్కడ వేస్తున్నా అండి. ఇంకొక 1/2 స్పూన్ ఏమో మనం రైస్ ఉడికేప్పుడు వేసుకుంటాము. తర్వాత ఒక లెమన్ హాఫ్ ఇక్కడ కట్ చేసి వేస్తున్నాను రసము. ఇంకొక హాఫ్ మనం తర్వాత యాడ్ చేసుకుంటాం. ఇందులో కొంచెం గరం మసాలాలు వేసుకుంటే బాగుంటుంది. ఇలాచి, కొంచెం జాపత్రి అంటాం కదా మనం, అది కొంచెమే వేసుకోవాలి. అసలు అది వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం వేసుకుంటే స్మెల్ ఉంటుంది. ఇప్పుడు దాల్చిన చెక్క వేసాను, లవంగాలు వేసేసి నీట్గా కలిపేసేయాలి. మార్నింగ్ 9కి 10కి అట్లా మనం కలిపేసి పక్కగా పెట్టేసుకోవాలండి. అది ఇంకా చక్కగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మనం స్టార్ట్ చేస్తాం అనుకునేప్పుడు రైస్ కడిగి అలా పక్కకు పెట్టేసుకోవాలి. నేను కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. అలా ఇంకొక వేరే చిన్న ప్యాన్లో ఇలా ఒక 2 ఆనియన్స్ కొంచెం మొత్తం ఫ్రై చేసేయాలి. డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంటే దాని ఫ్లేవరే ఈ బిర్యానీకి బాగుంటుందండి. ఇవి ఆనియన్స్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, కానీ మా అమ్మాయికి ఇట్లా వేస్తే ఇష్టం, అందుకని ఇట్లా వేస్తున్నా నేను. ఆ ఫ్లేవర్ ఇష్టం తనకి. అలా ఇప్పుడు కొంత వాటర్ తీసేసుకొని, ఈ వాటర్ క్వాంటిటీ ఏమో మనకు అవసరం లేదండి, ఎక్కువనే వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే రైస్ ఎక్కువ వాటర్ తీసుకుంటేనే దాంట్లో మంచిగా ఉడుకుతుందన్నమాట. దీంట్లో చూడండి ఒక స్టార్ ఫ్లవర్ వేసాను, ఒకటి మరాఠీ మొగ్గ వేసాను, 2 బిర్యానీ ఆకులు వేసాను, ఒక 4 ఇలాచి, ఒక 4 యాలకులు, కొంచెం సాజీరా వేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర వేసాను. అప్పుడు అనుకున్నాం కదా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వదిలేసినామని, ఈ సాల్ట్ ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు దీన్ని మరిగే వరకు వెయిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరిగి వచ్చింది కదా, అది మరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో వేసేయాలండి. ఒక్కసారి కలిపి పెట్టేస్తే అది గడ్డలు గడ్డలు లేకుండా ఉంటాయి రైస్. చూడండి ఇట్లా జస్ట్ స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయినాక ఒక జస్ట్ 2 మినిట్స్లో మనం తీసేసుకోవచ్చు. నేను ఇంటిలోని రైసే తీసుకున్నానండి. నేనేమి బాస్మతి రైస్ అవేమి కూడా ఏం వాడను. ఇంట్లోని రైసే చాలా మంచిగా అవుతుంది. అసలు మనకి ఇంత బాగుంటే బాస్మతి రైస్ కంటే బాగుంటుంది ఇదే. ఇంకా ఇదేమంటారు, జై శ్రీరాము సాంబా మసూరో ఏదో అంటారు మా వారు. అవి చూడండి మ్యారినేట్ చేసినటువంటి చికెన్ మీదనే వేస్తున్నాను నేను. ఇది చికెన్ని ఏమీ ఉడకబెట్టలేదు. మీకు డౌట్ రావచ్చు చికెన్ ఎట్లా అయితే ఎట్లా ఉడుకుతుంది అని. చక్కగా ఉడుకుతుంది, అసలు నీచు వాసన కూడా ఏమీ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అంత డౌట్ అనిపిస్తే ఒక 1/2 కేజీ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం మీరు కేజీ చేసేసుకుంటారు. అసలు చికెన్ వండడం కన్నా ఇదే ఈజీ అండి. టకటక మనం ఈ నైట్ పూట కూడా
తొందరగా చేసేసుకోవచ్చు. చూడండి మధ్యలో రైస్ వేసినాక ఒక సగం భాగంలో కొంచెం ఆనియన్ అవి వేసుకున్నాను. మళ్ళీ రైస్ వేస్తున్నాను. మనం మ్యారినేట్ చేసాము అంటే ఇంకా మనం చికెన్ బిర్యానీ చేసినంత ఈజీ అయిపోతుందండి. పెద్దగా టైం ఏం తీసుకోదు ఇది. చూడండి అలా కొంచెం ఎసరు పోసుకోవాలి. మళ్ళీ ఆ వాటర్ ఏవైతే వేడిగా ఉన్నాయో అవే వాటర్ పోసేసుకోవాలి ఇందులో. అంటే మనం ఒక 2 ఇంచెస్ రైస్ మనకి ఇట్లా కనబడేలాగా ఉండాలి. చూడండి అట్లా స్పూన్‌తో అన్నాను కదా! అక్కడి వరకు వాటర్ కనబడాలండి. పైన 2 ఇంచెస్ రైస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక స్పూను గీ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇది కూడా కంపల్సరీ అనేం లేదు. కొంచెం ఫ్లేవర్ కోసం పిల్లలు కూడా తింటారు కదా అని వేస్తున్నా నేను. ఇంకో హాఫ్ నిమ్మ చెక్క ఉందన్నాను కదా! అది కూడా పిండేసాను చూడండి. ఇప్పుడు మిగతా ఆనియన్స్ కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు చక్కగా కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే చికెన్ బిర్యానీ అయిపోతుంది. మనం గంటలు గంటలు గోధుమ పిండి పెట్టాలి, ఇంకేదో వెయిట్ పెట్టాలి, అస్సలు అవసరమే లేదు. టైం వేస్ట్ కాకుండా సింపుల్గా టేస్టీగా చేసుకునేటువంటి వంట అండి ఇది. ఏదైనా మనకు టైం గంటలు గంటలు వేస్ట్ చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు కదా! మనకు దొరికే ఒక్క రోజైనా మంచిగా స్పెండ్ చేయాలి అనిపిస్తుంది కొంచెం. కాబట్టి ఇది కూడా కిచెన్‌కి అంకితం అయిపోకూడదు కదా! ఇప్పుడు దీనికి రైతా చేసుకుంటే సరిపోతుంది. ఏవేవో మళ్ళీ సూప్‌లు అవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్ వంటకం, టేస్టీ వంటకం. హాఫ్ కేజీ పెరుగు నేను కొనుక్కొచ్చానండి. దాంట్లో 300 గ్రామ్స్ ఏమో చికెన్‌కి యాడ్ చేశాను. ఇప్పుడు 200 గ్రామ్స్ దాకా ఈ రైతా చేసుకుంటున్నా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసి దాన్ని మంచిగా కలిపేసేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైతా కూడా రెడీ అయిపోయింది మనకి చికెన్ బిర్యానీకి. ఈలోగా మనకి విజిల్స్ వస్తాయి. చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. చూడండి రైతా ఇట్లా కొందరు పెరుగును మిక్సీ బట్టి కూడా చేసుకుంటారు. సరే నేనైతే ఇలా కలిపేస్తాను. చూడండి ఇప్పుడు విజిల్స్ కూడా వచ్చేసాయి. 2 విజిల్స్ చాలండి. ప్రెస్టేజ్ ఇదైతే నేనైతే 2 విజిల్సే, నార్మల్‌గా అయితే 3 విజిల్స్ ఉంచుతాను. ఇప్పుడు 2 విజిల్స్ వస్తుంది. చూడండి ఎంత బాగా అయిందో రైస్. అసలు అడుగంటదు. ఉప్పు మంచిగా రైస్ కాలేదు అనకుండా మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.